హైదరాబాదులో ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను పోలీసులు పట్టుకున్నారు. లంగర్ హౌస్ పోలీసులు, నార్కోటిక్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో జాన్సన్ అనే పెడ్లర్ బిజినెస్ వీసాపై 2009లో ఇండియాకు వచ్చాడు. 2013లోనే వీసా గడువు ముగిసినా డ్రగ్స్ సరఫరా చేస్తూ ఇక్కడే ఉండిపోయాడు. ముంబై, బెంగళూరులో పలు కేసుల్లో ఆయన గతంలో అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అండ్ సౌత్ వెస్ట్ జోన్ పోలీస్ వాళ్ళు సంయుక్తంగా చేసిన జాయింట్ ఆపరేషన్స్ వల్ల ఒక ముగ్గురు ఫారెన్ నేషనల్స్, మెయిన్లీ ఆఫ్రికన్ కంట్రీ వాళ్ళే, ఇద్దరు నైజీరియన్స్, ఒకళ్ళు గునియా కంట్రీ అని ఆఫ్రికాలోనే వెస్టర్న్ కోస్ట్లో ఉంటుంది, ఆ కంట్రీకి నేషనల్ని పట్టుకోవడం జరిగింది. సో ఇందులో వస్తే ప్రధానంగా ఫస్ట్ వన్ వస్తే ఇందులో నైజీరియన్ ఒక పర్సన్ పేరు ఆలివర్ అండ్ అలాగనే అలియాస్ జాన్సన్ అని కూడా అతన్ని అంటారు, అలాగే జాన్ అని, ఎంజీ అని. సో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. సో ఇతను బేసికల్గా నైజీరియన్ నేషనల్ అండ్ 2009లో ఇతను బిజినెస్ వీసా పైన ఇండియాకి రావడం జరిగింది. ఇనీషియల్గా ఢిల్లీలో ఉండేవాడు. వచ్చిన దగ్గర నుంచి కూడా కొంత ఈ డ్రగ్స్ బిజినెస్లో తినికి ఉంది అలవాటు. సో ఢిల్లీలో కూడా తినికి ఈ డ్రగ్స్ వాటితోటి అలవాటు ఉండడంతో ఇతను ఒక కేసులో అక్కడ దొరకడం జరిగింది. 2013లో లోధి కాలనీ పోలీస్ స్టేషన్ ఢిల్లీ, దాంట్లో ఇతను హెరాయిన్తో పట్టుబడి 5 years 9 months ఇంప్రిజన్మెంట్ అండర్గో అయ్యాడు. సో అక్కడ జైల్లో ఉండి అక్కడ ప్రిజన్లో ఉండడం జరిగింది. అక్కడే ఒక డ్రగ్ కేసులో హెరాయిన్ అమ్ముతూ పట్టుబడి. సో అది దొరికిన తర్వాత తను సబ్సిక్వెంట్గా బయటకు వచ్చినప్పుడు అరౌండ్ ఐ థింక్ 2018 ఆ టైంకే తను వచ్చిన బిజినెస్ వీసా ఎక్స్పైర్ అయిపోయింది, తన పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. సో 2013లోనే ఇవి ఎక్స్పైర్ అయిపోయినా సిన్స్ పాస్ట్ 12 years తను మన దగ్గరే ఓవర్ స్టేలో ఉంటున్నాడు ఇండియాలో అన్నట్టు. సో తర్వాత తను ముంబైకి రీలొకేట్ అయ్యాడు. ముంబైలో నాలా సుపారి అనే ఏరియాలో ఉంటూ అక్కడ కూడా కొంతమంది నైజీరియన్స్ ఉంటే వాళ్ళతో కూడా కాంటాక్ట్ పెట్టుకుని అగైన్ మళ్ళీ ఈ డ్రగ్ పెడ్లింగ్ అన్నది మళ్ళీ స్టార్ట్ చేశాడు, డ్రగ్స్ని అమ్మడానికి.